మీరు బీయింగ్ ప్రొడ్యూసర్, యాక్టర్, మీరు డైరెక్టర్‌గా కూడా చేశారు కదా! అంటే అన్నిట్లో ఉండడం డూ యూ ఫీల్ అంటే ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తదా? హ్యాండిల్ చేయడం ఎవ్రీథింగ్ ఎట్ ది నా సేమ్ టైమ్? స్వార్థం చాలా ఎక్కువ అమ్మా. నువ్వు నాకు ఛాన్స్ ఇస్తే నేను నీ పని కూడా చేసేస్తా. నేనే ప్రశ్న అడిగి, నేనే సమాధానం చెప్పి, నేనే ఇక్కడ ఎక్స్‌పోజర్ పెట్టి, నేనే ఇక్కడ లైట్ చెప్పి, ఎందుకంటే నాకు అన్నీ చేయటం చాలా ఇష్టం. ఎందుకంటే నేను అదేదైనా కొంచెం ఎప్పుడైనా రెస్ట్‌లెస్ టైప్. నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అది ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అయిందా? టు మీ బీయింగ్ అంటే డూయింగ్ ఎవ్రీథింగ్ ఎట్ కాదు ఎ టైమ్? కాదు లేదు కదా. ఇంకా మీరు మీరు ఎలా ఇన్ని విషయాలు ఎలా చేస్తున్నారని మీరు అడిగితే అది బ్యాక్ ఫైర్ అవ్వలేదని అర్థం. ఎందుకు ఇలా చేస్తున్నారు, వదిలేయచ్చు కదా అని మీరు అడిగి ఉంటే నేను ఆల్రెడీ బ్యాక్ ఫైర్ అయిందని నేను అర్థం చేసుకోవాలి. సో నాకైతే నేను స్టూడెంట్ ఆఫ్ సినిమాని. నాకు 24 క్రాఫ్ట్స్లో అన్ని క్రాఫ్ట్స్ తెలియాలి. అలాగే నన్ను మణిరత్నం గారు పెంచారు. సో ఆ రోజుల్లో ఒక ఫిల్మ్ మ్యాగజైన్ ఎలా మార్చాలో, ఒక ఫిల్మ్ కెమెరాను మ్యాగజైన్ మార్చడం కూడా మేము నేర్చుకున్నాం. దానికి నా పనికి సంబంధమే లేదు, కానీ అన్ని విషయాలు మనకు తెలియాలి, సినిమాలో A to Z తెలియాలని. సో నాకు ఇంకా స్వార్థం, ఇంకా నేను చేయని విషయాలు చాలా ఉన్నాయి సినిమాలో, అవన్నీ కూడా చేసేయాలి. కానీ ముఖ్యంగా నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు కదా. నేను ఇంకా ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. 23 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తున్నాను నేను. సో అలా ఒకరోజు డైరెక్టర్ అవుతానని ఒక కళ ఉంది. బట్ ప్రస్తుతం నాకైతే ఒక నిర్మాతగా, ఒక నటుడుగా నేను నాకు కావాల్సిన సినిమా, జనాలు మాట్లాడాల్సిన సినిమా, ఫ్యామిలీస్ కలిసి చూడాల్సిన సినిమా ఒకటి తీశానని నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ సిద్ధార్థ్ అంటే తెలుగులో ఫ్యామిలీ హీరో, కానీ ఆ లవర్ బాయ్ నాకు వద్దు, బోర్ కొడుతుందన్నానే కానీ ఫ్యామిలీ హీరో వద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఫ్యామిలీ హీరోకి చాలా పరిమాణాలు ఉన్నాయి. మళ్ళీ బొమ్మరిల్లు భాస్కర్‌తో మీరు టచ్‌లో ఉన్నారా? మొన్నే మాట్లాడాం, ఓకే. సినిమా చూసి కంగ్రాచులేట్ చేశారు భాస్కర్. వస్తదా మళ్ళీ మీ కాంబినేషన్‌లో? మా కాంబినేషన్ సినిమా రావటం పాసిబిలిటీ ఉంది, కానీ బొమ్మర్లు 2 ఆ సినిమా ప్రొడ్యూసర్ని అడగాలి, నాకు దానికి సంబంధం లేదు. ఓకే. బట్ ఈ బొమ్మర్లు లాంటి సినిమా తర్వాత నాకు ఒక ఫ్యామిలీ జానర్లో సినిమా పడటం అంటే నాకు 10-11 ఇయర్స్ అయింది ఆ జానర్ని వదిలేసి. ఎందుకంటే ఆ జానర్లో టచ్ చేస్తే మళ్ళీ బొమ్మర్లా ఉంటుందా అని అడుగుతారు. అది చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ బొమ్మర్లు తీయడానికి ఎందుకు, అది బిగ్ బాస్ లా టీవీ సీరియల్ అయిపోతుంది, మళ్ళీ సీజన్ మార్చుతూనే ఉంటుంది. అది కాదు కదా. సో సినిమా క్రియేట్ చేయడం, భాస్కర్ అనే మనిషి తన లైఫ్లో జరిగిన విషయాల్ని పట్టుకుని ఒక సినిమా రాశాడు, అదే బొమ్మరులు. సో బొమ్మరులు ఇన్స్పైర్డ్ బై తన లైఫ్లో చూసిన విషయాలు, ఆల్ దోస్ థింగ్స్. అలా రియల్ లైఫ్ నుంచి కథలు వస్తున్నప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఈ చిన్న సినిమా అన్ని బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. సో అది ఈ సినిమా ఈరోజు విజయం సాధించడానికి ముఖ్యమైన కారణంగా అది చూస్తాను. ఎందుకంటే ఈ సినిమాలో జరిగిన ప్రతి విషయం జరుగుంటుందిలే అనే ఉంటుంది, అలా ఆ బాధతోనే ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా అందుకే కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్కి. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీస్ పిల్లలతో ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలు ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం మన బాధ్యత. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, వాళ్ళ సేఫ్టీ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియట్లేదు. కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి. రోజు ఒక 5 minutes మాట్లాడండి మీ పిల్లలతో. ఎలా జరిగింది మీ రోజు, ఏం చేసినావు ఇవాళ, ఏం నేర్చుకున్నావు, రేపు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు. సో పిల్లలతో మాట్లాడదాం. అండ్ ఒక ఫ్యామిలీగా లెట్స్ బీ హ్యాపీ, లెట్స్ బీ సేఫ్. సో చిన్న ఇస్ అ వెరీ పాజిటివ్ ఫిల్మ్ అబౌట్ హోప్.